నమస్తే, వెల్కమ్ టు ఎన్హెచ్టీవీ అండ్ నేషనలిస్ట్ హబ్. నేను రఘునందన్. ఆఫ్ఘనిస్తాన్ని తాలిబాన్లు ఏలుతున్నారు. 2021 నుంచి తాలిబాన్లు ఏలడం మనకు తెలిసిన విషయమే. తాలిబాన్లు ఏ విధంగా ఆఫ్ఘనిస్తాన్ని పూర్తిగా ఆక్రమించుకుని మరి వాళ్ళు ఏలడం మొదలుపెట్టారని. అయితే ఎప్పుడైతే తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్ని ఆక్రమించుకున్నారో, నిజానికి తాలిబాన్ల గవర్నమెంట్ని మనం గుర్తించకపోయినప్పటికీ కూడా పాలిస్తున్నది తాలిబాన్లే కాబట్టి వారితో సత్సంబంధాలు పెట్టుకునే ప్రయత్నం చేశాం అక్కడ పాలిత వర్గంతో. ముఖ్యంగా 2021-22 సమయాల్లోనే భారత్ ఒక స్నేహపూర్వకమైన వాతావరణాన్ని తాలిబాన్లతో క్రియేట్ చేసుకుంది, నిజానికి మనం ఆ గవర్నమెంట్ని ఒప్పుకోకపోయినప్పటికీ. అండ్ ఇప్పుడు మళ్ళీ భారత్ తాలిబాన్తో సంప్రదింపులు చేస్తోంది. సో ఎందుకు మళ్ళీ తాలిబాన్తో సంప్రదింపులు చేస్తోంది అనే విషయం చాలా కీలకమైన విషయం. ఎందుకంటే తాలిబాన్ని పెంచి పోషించిన, ఉగ్రవాదాన్ని పెంచి పోషించిన పాకిస్తాన్ లాంటి దేశమే ఈరోజు తాలిబాన్లతో ఇబ్బంది పడుతున్న సందర్భం. ఆల్మోస్ట్ ఒక యుద్ధమే ప్రకటించినంత పని జరిగింది ఇప్పుడు పాకిస్తాన్కి, అటు ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్లకు మధ్య. సో ఉగ్రవాదాన్ని పెంచి పోషించిన పాకిస్తాన్కే ఆ గడ్డు పరిస్థితి ఉంటే ఈరోజు పూర్తిగా తారుమారయ్యే సిచ్యువేషను అదే తాలిబాన్లు భారత్ తోటి స్నేహంగా ఉండే పరిస్థితిలో ఉంది. ఇది నిజంగా చెప్పాలంటే భారత్ యొక్క గొప్ప నీతి అనే చెప్పాలి, గొప్ప స్ట్రాటజీ అనే చెప్పాలి. అండ్ ఇప్పుడు కూడా తాలిబాన్ తోటి భారత్ సంప్రదింపులు చేస్తోంది. ఏ విషయాల్లో సంప్రదింపులు చేస్తోంది, ఎటువంటి అడుగులు పడ్డాయి, అండ్ పాకిస్తాన్ని కూడా ఖండించింది. ఆఫ్ఘనిస్తాన్ మీద దాడిని పాకిస్తాన్ ఏదైతే చేసిందో దాన్ని భారత్ ఖండించింది. ఇలాంటి పనులు చాలా చేస్తుంది పాకిస్తాన్, చాలా బ్లేమ్ చేస్తుంది పక్క దేశాలని డైలాగు ఇచ్చింది ఇండియా. సో ఈ రకంగా సాగుతోంది పరిస్థితి. మరి తాలిబాన్లతో ఎలాంటి సంప్రదింపులు, ఇవన్నీ మనం మాట్లాడదాం. మనతో పాటు కందాడై పార్థసారథి గారు ఉన్నారు, అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు. పార్థసారథి గారు నమస్తే అండి, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. సార్, ఇప్పుడు తాలిబాన్తో భారత్ ఈ సంప్రదింపుల్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఏ అంశాలు చర్చకు వచ్చాయని అర్థం చేసుకోవాలి, ఇది ఎలాంటి భవిష్యత్తును మన కోసం క్రియేట్ చేస్తుందని కూడా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు తాలిబాన్లు మొట్టమొదటిసారి ఆఫ్ఘనిస్తాన్ లో అధికారం చేజిక్కించుకున్నప్పుడు ఈ తాలిబాన్లని పూర్తిగా ఇస్లామైజ్ చేసి వాళ్ళని రెచ్చగొట్టి ఆ రోజు సోవియట్ రష్యా మీద అమెరికా ప్రయోగించింది. మతాన్ని అడ్డు పెట్టుకుని తాలిబాన్లని జిహాదీకి అమెరికా ప్రేరేపించారు. ఇది మొదటిసారి వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ యొక్క మనస్థితి. అటు పిమ్మట వాళ్ళు అదే అమెరికా వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళని ఆఫ్ఘనిస్తాన్ నుంచి తరిమేసిన తర్వాత తాలిబాన్లలో కూడా కొంతమేర అసలు ఏం జరిగింది, వాళ్ళు ఒకవైపు అమెరికా సైన్యం అక్కడ దిగింది అల్-ఖైదా పేరుతో, అమెరికాతో పోరాడుతూ కూడా ప్రపంచంలో వస్తున్న మార్పులు ఏమిటి, మన పరిస్థితి ఇలా ఎందుకు తయారైంది అన్న విషయంలో కొంత వాళ్ళకి వాళ్ళు రివ్యూ చేసుకుని దాన్ని గ్రహించే ప్రయత్నం చేశారు తాలిబాన్. ఆ గ్రహించే ప్రయత్నం చేసిన తర్వాత ఆ క్రమంలో తాలిబాన్లకి జరిగింది ఏమిటి అన్నది అర్థమైంది. తాలిబాన్లు బేసిక్ గా మనకి ఈ పస్తూన్లు, ఆ పస్తూన్లు అటు పాకిస్తాన్ లోను ఇటు బంగ్లాదేశ్ లోను ఉన్నారు. వాళ్ళు ఆనాడు బ్రిటిషర్ల కారణంగా రెండు వైపులా విడిగొట్టబడ్డారు బలవంతంగా. ఆ డ్యూరాండ్ లేక్ ను గీయడం ద్వారా బ్రిటిషర్లు ఈ పస్తూన్లని అటు ఇటు కొంత విడగొట్టారు. సో ఈ మొత్తం విషయాలన్నీ కొంత రియలైజ్ అయిన తర్వాత తాలిబాన్లు నెమ్మదిగా ఇండియాతో కొంత మాట్లాడడం ప్రారంభించారు. ఆ ఇండియాతో కొంత సంబంధాలు పెట్టుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా ఇద్దరి మధ్యలో కొంత ట్రస్ట్ డెఫిసిట్ ఉంది. ఎందుకంటే మన కాశ్మీర్ లో తీవ్రవాదాన్ని తాలిబాన్లు ప్రోత్సహించారు అన్న ఒక ట్రస్ట్ డెఫిసిట్ ఉంది. అటు పిమ్మట అల్-ఖైదా పూర్తిగా కనుమరుపుగా అయిపోయి 2021లో తాలిబాన్లు అధికారంలో రెండోసారి వచ్చిన తర్వాత తాలిబాన్లు ఏదైతే రియలైజ్ అయ్యారో మనకి ఇక్కడ ప్రధానమైన శత్రువు, మనల్ని ఇలా తయారు కావడానికి కారణమైన శత్రువు ఈ ఇస్లాం పేరుతో ఏదైతే జరిపిందో అది పాకిస్తాన్ అన్న విషయాన్ని వాళ్ళు గ్రహించారు. పాకిస్తాన్ తో ఉన్న అవసరాల రీత్యా వాళ్ళు వెంటనే స్పందించలేదు. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ అనేది ఒక ల్యాండ్ లాక్డ్ నేషన్ కాబట్టి వాళ్ళు వెంటనే స్పందించలేదు. స్పందించకుండా కొంత పాకిస్తాన్ తో మంచి సంబంధాలు పెట్టుకునే ప్రయత్నం చేశారు. ఎందుకంటే వాళ్ళు ఏ సరుకులు రావాలన్నా ఏం రావాలన్నా పాకిస్తాన్ గుండా రావాలి. అయితే ఇక్కడ పాకిస్తాన్ ఏం చేసిందంటే ఇంకా వీళ్ళు ఎక్కడికి పోతారులే అన్న అహంకారంతో ఈ ఆఫ్ఘనిస్తాన్ కు వెళ్లే సరుకుల యొక్క రవాణాను మిగతాని నియంత్రించడమే కాకుండా అప్పటికే పాకిస్తాన్ బెగ్గింగ్ బౌల్ తో సిద్ధంగా ఉన్న నేపథ్యంలో ఈ సరుకుల రవాణాను ఆదాయ మార్గంగా మార్చుకోవాలని చూస్తుంది. ఎప్పుడైతే పాకిస్తాన్ కుట్రపూర్వకంగా ఈ మొత్తం వ్యవహారాన్ని ఆదాయ మార్గంగా మార్చుకోవాలని చూసిందో ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న తాలిబాన్లు పూర్తిగా రియలైజ్ అయ్యారు.
ఆఫ్ఘనిస్తాన్ మనల్ని ఇన్ని రోజులు వాడుకుంది, ఇప్పుడు కూడా వాడుకునే ప్రయత్నం చేస్తోంది. ఇది మంచిది కాదు అన్న విషయాన్ని వాళ్ళు రియలైజ్ అయిన తర్వాత ఆ టైంలో భారతదేశం వడివడిగా అడుగులేదు. సంబంధాలు నెమ్మదిగా పటిష్టపరుస్తూ వచ్చాయి. తాలిబాన్లకి భారతదేశానికి మధ్య అధికారిక గుర్తింపు లేకపోయినా, అంటే భారత్ తాలిబాన్లను గుర్తించకపోయినా ఇరాన్ ద్వారా అవసరమైన సరుకులు కానీ, ముడి పదార్థాలు కానీ, సహాయం కానీ భారత్ చేస్తూ వచ్చింది. అలానే భారత్ ఆఫ్ఘనిస్తాన్ లో కట్టిన రోడ్ల నిర్వహణ కానీ, లేదా భారత్ అందజేసిన హాస్పిటల్ నిర్వహణలో సహాయం చేస్తూ వచ్చింది. దీంతో నెమ్మదిగా తాలిబాన్లు భారత్ ను నమ్మడం ప్రారంభించారు. ఈ రోజు మన భారతదేశ విదేశాంగ శాఖ కార్యదర్శి అధికారికంగా బాహ్య ప్రపంచానికి తెలిసేలా ఈ రోజు తాలిబాన్ విదేశాంగ శాఖ మంత్రితో కలిశారు. అంటే దీని అర్థం ఏంటంటే మన సంబంధాలు ఏవైతే ఉన్నాయో, భారత్ ఆఫ్ఘనిస్తాన్ సంబంధాలు ఒక అడుగు ఈ రోజు ముందుకు పడ్డాయనే మనం చెప్పొచ్చు. ఇందాక మనం అనుకున్న సిచ్యువేషన్ అంటే పాకిస్తాన్ పెంచి పోషించిన పరిస్థితి నుంచి ఈ రోజు భారత్ తాలిబాన్ని గుర్తించి మాట్లాడే పరిస్థితి, అంటే ఎన్ని సంవత్సరాల వ్యవధిలో ఈ సినిమా అంత తారుమారైంది అనుకోవచ్చు మనం? 2001 తాలిబాన్లు అధికారంలోకి వచ్చేసరికి భారత్ ఎన్నో ప్రాజెక్టులని ఆఫ్ఘనిస్తాన్ లో పూర్తి చేసింది. అవి హాస్పిటల్స్ కావచ్చు, డ్యామ్లు కావచ్చు, కీలకమైన రహదారులు కావచ్చు, ఎలక్ట్రిసిటీ గ్రిడ్లు కావచ్చు, ఇవన్నీ కూడా భారత్ నిర్మించింది. సో ఎప్పుడైతే వాళ్ళు అక్కడికి వచ్చారో ఇవన్నీ వాళ్ళకి కనిపిస్తూ ఉంటాయి. ఒకటి. రెండవది, వాళ్ళకి అవసరమైన సహాయం అనేది భారత్ నుంచే వెళ్ళాలి వాళ్ళకి. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్లకి ముఖ్యంగా గోధుమలు అవసరం, మందులు అవసరం, ఇవన్నీ ఇచ్చే పరిస్థితుల్లో పాకిస్తాన్ లేదు. ఏది 2021 అధికారంలో వచ్చేసరికి పాకిస్తాన్ లేదు. పాకిస్తాన్ మహా అంటే వాళ్ళకి చేయగలిగిన సహాయం ఏమిటి? ఈ వచ్చే మందుల్ని వీటిల్ని తన భూభాగం గుండా అక్కడికి చేర్చే ప్రయత్నం, అంతే కదా పాకిస్తాన్ చేయగలిగింది. అది చెయ్యడానికి కూడా పాకిస్తాన్ అంగీకరించకుండా దానికి కూడా నువ్వు నాకు డబ్బులు కట్టాలి, కడితేనే నేను చేస్తాను అంటే ఎంత మిత్రుడైనా కూడా శత్రువుగా మారుతారు. అవసరమైనవి నువ్వు అవసరమైనప్పుడు సహాయం చేయకుండా దాన్ని నువ్వు ఒక ధనార్జన మార్గంగా మార్చుకున్నప్పుడు కొంత ఇబ్బందికరమైన వాతావరణం వస్తుంది, ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఆ సందర్భంగా భారతదేశం, అరే నువ్వు పాకిస్తాన్ గుండా నేను నీకు ఇవ్వాల్సిన అవసరం లేదు, నేను ఇరాన్ గుండా ఇస్తాను, తీసుకో, నీకు కావాల్సింది సామానే కదా అని చెప్పి ఆల్టర్నేటివ్ భారతదేశం చూపించినప్పుడు పాకిస్తాన్ సహజంగానే పక్కన పెడతాం, మన పని అవుతోంది, అది కూడా నమ్మకమైన దేశం నుంచి. సో ఇప్పుడు మీరన్నట్లు ఇప్పుడు ఈ మీట్ ఎందుకు బైలాటరల్ గా, ఎందుకు ముఖ్యమైన మీట్ గా మనం అభివర్ణించుకోవాలి అంటే, ఇది మొట్టమొదటిసారి ఒక విదేశాంగ శాఖ కార్యదర్శి, భారత విదేశాంగ శాఖ కార్యదర్శి బహిరంగంగా ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రితో కలవడం. ఇది మొట్టమొదటిసారి 2021 తర్వాత గత 4 ఏళ్లలో. సో ఇది ఒక ప్రాధాన్యత. రెండవ ప్రాధాన్యత అంశం, దీని అర్థం ఏంటంటే, నిన్నగాక మొన్న ఆఫ్ఘనిస్తాన్ మీద జరిగిన దాడుల్ని భారత్ తీవ్రంగా ఖండించింది, పాకిస్తాన్ తప్పు పట్టింది. ఆ నేపథ్యంలో జరగడంతో మీకు మేము మంచి మిత్రులము అని అత్యున్నత స్థాయిలో ఆఫ్ఘనిస్తాన్ అత్యున్నత స్థాయి నేతలకు తెలియజేయడం నేరుగా. ఇప్పుడు మనం ఎవరి ద్వారానో లేదా కొంతమంది చేతనో చెప్పించడము, మధ్యవర్తుల ద్వారా మాట్లాడడం, ఇవంతా ఒకెత్తైతే నేరుగా ఇదిగో నేను నీకు ఇన్ని చేశాను, ఇన్ని చేయగలుగుతున్నాను, భవిష్యత్తులో చేస్తానన్న విశ్వాసాన్ని కలగజేయడం. ఎప్పుడైతే నువ్వు ఆ విశ్వాసాన్ని కలగజేస్తావో, ఆ కలగజేసినప్పుడు ఆ దేశం నీకు మిత్రదేశం అవుతుంది. ఒకవైపు పక్కలో బల్లెల్లా పాకిస్తాన్ ఉన్నప్పుడు అటు పాకిస్తాన్కి అటు సరిహద్దు ఇటు సరిహద్దుల్లో 2 శత్రు దేశాలు తయారున్నప్పుడు పాకిస్తాన్ ఇబ్బంది పడుతుంది. అంటే ఈ స్ట్రాటజిక్ గా చూసినప్పుడు పాకిస్తాన్ ని ఇరుక్కున పెట్టడం. భవిష్యత్తులో ఎలాంటి అడుగులు పడతాయి? ఇప్పుడు చాబహార్ పోర్టు విషయంలో కావచ్చు, ఇంకేదైనా కూడా. సో ఇప్పుడు ఈ జరిగిన మాటా మంతి తర్వాత ఎలా ఉండబోతాయి అడుగులు, ప్లస్ పాకిస్తాన్కి ఎలా బుద్ధి చెప్పే అవకాశాలు ఉంటాయి 2 దేశాలు? ఇప్పుడు మనం బహిరంగంగా జరిగిన ఈ చర్చల గురించి మాట్లాడేటప్పుడు ఆ చర్చల అంశాలని విదేశాంగ శాఖ చెప్పినట్లు ముందుగా 2 అంశాలలో భారతదేశం ఆఫ్ఘనిస్తాన్ కు వెంటనే సహాయం అందించబోతోంది. ఆ 2 అంశాలు మనం పరిశీలిస్తే, ఒకటి ఆరోగ్య రంగానికి సంబంధించిన అవసరమైన మందులు, ఇతరత్ర సామాగ్రి సహాయాన్ని భారత్ అందజేస్తుంది. ఎందుకంటే అక్కడ వాళ్ళు కీలకమైన హాస్పిటల్స్ ని భారతే కట్టించారు. హాస్పిటల్స్ కి అవసరమైన మందులు, రోగులకు అవసరమైన ఇతరత్ర పరికరాలు, ఇవన్నీ కూడా భారత్ వెంటనే అందజేస్తుంది. ఇది ఒక రకంగా ప్రజల్లో భారత్ పట్ల సానుకూల అభిప్రాయం ఏర్పడడానికి దోహదపడుతుంది.
రెండవ ప్రధాన అంశం భారత్ ఆఫ్ఘనిస్తాన్ కు నేను సహాయం చేస్తానని ప్రకటించింది ఈ చర్చల్లో ఉమ్, రెఫ్యూజీస్ రిహాబిలిటేషన్. ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. ఓకే. ఈ రెఫ్యూజీలు ఎవరు? ఈ రెఫ్యూజీలు పాకిస్తాను సుమారు 10 లక్షల మంది పస్తూన్లను ఉమ్, తమ దేశం నుంచి శరణార్థులని చెప్తూ ఆఫ్ఘనిస్తాన్ కు పంపించేస్తాను. ఓకే. వీళ్ళు గత కొన్ని శతాబ్దాలుగా అటు పాకిస్తాన్ ఇటు ఆఫ్ఘనిస్తాన్ లో బంధువర్గం మిత్రవర్గం అన్ని ఉండి అటు ఇటు తిరుగుతున్న వాళ్ళని ఈ రోజు కట్టడి చేసి వీళ్ళందరినీ నేను నా దేశం నుంచి పంపించేస్తున్నానని చెప్పి సుమారు 10 లక్షల మంది పైగా పస్తూన్ కుటుంబాలని ఓకే. పాకిస్తాన్ బోర్డర్ దాటిస్తోంది. ఉమ్, సో వీళ్ళందరూ కూడా పాకిస్తాన్ మీద కోపంతో బోర్డర్ దాటి ఆఫ్ఘనిస్తాన్ లోకి వస్తున్నారు. ఉమ్, ఇందులో మన పాకిస్తాన్ కు చెందిన తాలిబాన్లు కూడా ఉన్నారు. ఉమ్, ఆ తాలిబాన్లకు సంబంధించిన కుటుంబాలు కూడా ఉన్నాయి. ఓకే. సో ఈ కుటుంబాలను రిహాబిలిటేషన్ చేయడానికి మేము మీకు అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని భారత్ చెప్పింది. ఉమ్, సో ఇందులో 2 అంశాలు మనం అర్థం చేసుకోవచ్చు. ఉమ్, అంటే మనం స్ట్రాటజిక్ అఫైర్స్ ని ఖచ్చితంగా పరిశీలిస్తే ఉమ్, మొదటి అంశం శరణార్థులకు అవసరమైన ఇల్లు కట్టించడం, ఆహారం ఇవ్వడం, ఇటువంటివి. ఓకే. వాళ్ళ ఉపాధికి అవసరమైన ఏదైనా సహాయం చేయడం, ట్రైనింగ్ ఇవ్వడం, ఇవన్నీ ఉమ్, ఇవి మనకి కొద్దిగా మంచి ఫలితాల్ని, ఎందుకంటే ఎవరైతే పాకిస్తాన్ గడ్డపై ఉండి దాని మీద ఆగ్రహంతో ఈ రోజు వెనక్కి వస్తున్నారో వాళ్ళందరికీ భారత్ చేరువయ్యేందుకు మొదటి అవకాశం. ఓకే. రెండవది అంటే ఇది నేను ఒక హైపోథిసిస్ దీని ప్రకారం ఓకే. వీళ్ళందరూ ఈ రోజు పాకిస్తాన్ ప్రభుత్వానికి ఇబ్బందులు కలగజేస్తున్న వాళ్ళే. ఎవరినైతే పాకిస్తాన్ ప్రభుత్వం శరణార్థులుగా పంపించేస్తున్నారు. ఆ, సో ఈ పస్తూన్లకు దగ్గరైతే ఉమ్, భారతదేశానికి జియో స్ట్రాటజిక్ లెవెల్లో ఆఫ్ఘాన్ సరిహద్దుల వైపు నుంచి పాకిస్తాన్ ను ఇబ్బంది పెట్టడానికి చాలా కీలకమైన మార్గం దొరుకుతుంది. ఓకే. అంటే ఇవి బయటికి చెప్పలేని అంశాలైనప్పటికీ ఇటువంటి లాభాలు స్ట్రాటజిక్ గా భారత్ కు సో కలుగుతాయి. పార్థసారథి గారు, అంటే ఓవరాల్గా ఒక కంక్లూజన్కి వద్దాం. అంటే భారత్ తాలిబాన్ లేదా ఆఫ్ఘనిస్తాన్ బంధం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది ఈ పరిస్థితితోటి. ఇంకా ముందు ముందు కొత్త పుంతలు తొక్కబోతోంది అని మనం ఫిక్స్ అయిపోవచ్చా ఇప్పుడున్న ఈ బంధాన్ని? ఖచ్చితంగా ఇప్పుడు Okay. ఒకటి ఆరోగ్య రంగానికి మొత్తం ఇస్తాము, ఉమ్, మీకు అవసరమైన సహాయాన్ని అంతా చాబార్ పోర్టు ద్వారా పంపిస్తాము, ఉమ్, అటువైపు సరిహద్దు ఉందో ఆ సరిహద్దుకు దగ్గరగా మీకు పని చేసుకునే అవకాశం ఇస్తాం, వాళ్ళందరినీ మేము సెటిల్ చేస్తాం. ఉమ్, సో ఒక రకంగా చాలా అంశాల్లో ఈ రోజు ఈ బంధం ముందుకు వెళ్తుంది. ఓకే. అది నెమ్మదిగా స్ట్రాటజిక్ అంశాలకు కూడా మారే మారే అవకాశం ఉంది. యా, అవకాశం కలుగుతోంది, అక్కడ యా, యా. కనిపిస్తోంది ఈ అవకాశాన్ని. ఉమ్, అంటే దీని అర్థం ఏంటంటే నెమ్మదిగా ఆఫ్ఘనిస్తాన్ భారతదేశానికి, ఆఫ్ఘనిస్తాన్ అంటే తాలిబాన్లు భారతదేశానికి దగ్గర అవుతున్నారు. Yeah. పాకిస్తాన్ ఎంత తీవ్రంగా తాలిబాన్ల మీద విరుచుకుపడుతుందో అక్కడ ఉమ్, అంత భారతదేశానికి దగ్గర అవుతుంది. అంటే శత్రువుకి శత్రువు మిత్రుడు మిత్రుడు అయినట్టు అవుతున్నాడు. అవును. మనకి మంచి మిత్రుడు అవుతాడు. మంచి మిత్రుడు అక్కడ ఉంటే ఉమ్, పాకిస్తాన్ ని ఇబ్బంది పెట్టడం చాలా సులభమైన అంశము, చాలా ముఖ్యమైన అంశం కూడా. యా, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ పార్థసారథి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా డీటెయిల్డ్గా దీని మీద అనాలిసిస్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. యా, అది పరిస్థితి. మొత్తానికి పాకిస్తాన్కు చెక్కు పెట్టే ప్రయత్నం అయితే ఖచ్చితంగా జరుగుతోందని చెప్పాలి. వారు అన్నట్లుగా ఇప్పటి వరకు పాకిస్తాన్ పాలు పోసి పెంచింది ఉగ్రవాదాన్ని. ఈరోజు అదే ఉగ్రవాదం పామై కాటేస్తున్న తరుణం లాగా ఉంది సిచ్యువేషన్ పాకిస్తాన్కి. గత కొన్ని నెలలుగా ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్కి పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా తాలిబాన్లు చాలా రివర్స్ అయిపోయారు పాకిస్తాన్కి. అండ్ ఇక్కడ స్ట్రాటజికల్గా భారత్ ఒక అడుగు వేసింది. తాలిబాన్లతో కలిసి సంప్రదింపులు, చర్చలు అన్నీ చేపట్టింది. ఏదేమైనా రాబోయే రోజుల్లో తాలిబాన్లు అంటే ఆఫ్ఘనిస్తాన్ మనకు దగ్గరవ్వడం అనేది సంతోషకరమైన విషయం. రాబోయే రోజుల్లో స్ట్రాటజికల్గా ఇది చాలా అద్భుతాలు క్రియేట్ చేస్తుంది, అందులో ఎటువంటి డౌటు లేదు. ఎందుకంటే తాలిబాన్లు అంటే అదేదో ఉగ్రవాదులు అని అనుకునే, ఛాందసవాదులు అని అనుకునే పరిస్థితి నుంచి ఈరోజు ఆఫ్ఘనిస్తాన్ని వాళ్ళ చేతుల్లోనే పెట్టుకున్నారు, వాళ్లే ఏలుతున్నారు. కాబట్టి ఆ ఏలే వాళ్ళు ప్రభుత్వ వర్గాల కిందికి మనం కనుక దాన్ని తీసుకున్నట్లయితే అందులో కూడా మంచి చూడొచ్చు అనే పరిస్థితిని భారత్ క్రియేట్ చేసుకుంది. ఈరోజు ఆ మంచే మనకు ఉపయోగపడుతుందని అర్థం చేసుకోవచ్చు. సో మీరేమంటారో కామెంట్ చేయండి. ఎందుకంటే భారత్ ఏ దేశంతో శత్రుత్వం కోరుకోదు. అవతలి వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా వాళ్ళతో స్నేహంగా ఉండే ప్రయత్నమే భారత్ మొదటి నుంచి చేస్తుంది, ఇప్పుడు చేస్తుంది, ఇక ముందు చేస్తుంది. కాబట్టి ఇది ఖచ్చితమైన
మంచి పరిణామం అని అనుకోవాలి. మీరేమంటారో కామెంట్ చేయండి. వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.